ఏ నా మీద లవ్ తగ్గిపోయినట్టుంది. లవ్ అంటే ఏమిటండి? కొత్తగా మాట్లాడుతున్నావు. నువ్వు లేకుండా నేను, నేను లేకుండా నువ్వు బ్రతకటం. ఆహా, ఉమ్, భార్యాభర్తలు ఒంటరిగా సరసాలాడుకుంటే అది లవ్వా? ఏంటి ఈరోజు మూడీగా మాట్లాడుతున్నావు? మీ వాళ్ళు మాటలతో గుచ్చి గుచ్చి చంపుతుంటే రోజంతా ఏడుస్తూ రాత్రి మీతో రొమాన్స్ చేయమంటారా? ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుందో తెలుసా? నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే భార్యని పడగదికే పరిమితం చేసే నీచుణ్ణని క్రిటిసైజ్ చేస్తున్నట్టుంది. మీకు డైరెక్ట్గా చెప్పడం లేదండి, నా బ్రతుకు అలా ఉంది అంటున్నాను. ఐ యామ్ హర్ట్. నేను మీ ఇంట్లో నిమిషానికి హర్ట్ అవుతుంటే నా గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. నేను మాత్రం హర్ట్ అవనా? భార్యాభర్తలు ప్రేమించుకోవడానికి చక్కని వాతావరణం కూడా కావాలండి. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అవును, నాకు మనసుంది. నా మనసు మెదడు నాకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఆలోచిస్తూనే ఉంటాయి. మధు, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. అన్నీ తెలిసి నేనేం చేయలేని స్థితి. వాళ్ళకు ఆ గుణాలు పుట్టుకతోనే వచ్చాయి. ఏదో చూసి చూడట్టు ఊరుకోవచ్చుగా. నేను మామూలు మనిషినండి, మీలాగా ఏమీ పట్టించుకొని మహాత్మురాల్ని కాదు. నాకు మామూలుగా హాయిగా బ్రతకాలనుందండి. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, మాట్లాడితే తప్పు. ఐఎమ్ ఫెడ్ అప్. చెప్పుకోవడానికి నాకు మీరు ఒక్కరే ఉన్నారు కదండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను అడుగుతారేంటండి? మీకంటూ పరిస్థితులను అర్థం చేసుకునే శక్తి లేదా? మీకు స్వంత ఆలోచన లేదా? న్యాయం ఏంటో అన్యాయం ఏంటో తెలీదా? ఏమండి, నాకు మా పుట్టింట్లో ఆకలంటే ఏంటో తెలీదు. అనవసరంగా ఏనాడు మాట పడలేదు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారండి మా వాళ్ళు. నేను మీకోసం వాళ్ళందరినీ వదులుకొని వచ్చాను కదండి. మధు, నువ్వు నా కోసమే వచ్చావు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న నమ్మకం ఉందిగా. మా ఇంటికి వెళ్ళినా కూడా మీకోసం వెంటనే ఇక్కడికి వచ్చి వాలాలని ఉంటుంది. అందుకనే ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాను. ఊరుకో మధు, నువ్వు ఇలా ఏడిస్తే నేను చూడలేను తెలుసా. ఊరుకో. పాపిష్టిదాన్ని మిమ్మల్ని అనవసరంగా నొప్పించాను కదూ. బహుశా మీరు అన్నట్టే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. సారీ. ఐ లవ్ యూ మధు. ఐ టు. ఏంటి బాబీ గారు, ఎప్పుడు చూసినా అలా డల్గా ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు? నేనా? అదేం లేదు సంజయ్. మీ ఇంటికి వెళ్ళాలన్నా మా అమ్మకి భయపడి వెళ్ళటం లేదు కదా. కమాన్ సంజయ్, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నువ్వు మెడికల్ సీట్ కోసం కష్టపడి చదువుకోవాలి. వెళ్ళి చదువుకో. సరే సరే, మేరీ ప్యారీ బాబీ, ఇలా ఉంటే ఎలా? సినిమాకి వెళ్దామా? హోటల్కి వెళ్దామా? మరేం చేద్దాం? ఐడియా, నీకు స్కూటర్ నేర్పిస్తుందా? కమాన్ కమాన్, కమ్ కమ్ కమ్. వద్దు సంజయ్, ఇంకా చాలా ఈజీ ఇది. నాకు అవతల పనుంది. ఏం పర్వాలేదు, ఇగో నేను చెప్తాను. ఇగో ఇది ఇగ్నిషన్ కీ, ఇక్కడ స్టార్ట్ బటన్,
ప్లీజ్ ఇంకొకటే సంజయ్, start. వద్దు సంజయ్, ఇంట్లో ఎవరైనా చూస్తారు. అరే చలేగా, ఏం కాదు. ఆగు, నేను చెప్తాను ముందు, నువ్వు కూర్చో. నేను పడేస్తాను సంజయ్. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, కూర్చోను. ఉండు. స్టాండ్ తీసి ఆన్ చేయి. ఇది ప్రెస్ చేస్తే చాలా. చాలు. నువ్వు నువ్వు పట్టుకో, నాకు బ్యాలెన్స్ దొరకట్లేదు. నేను పట్టుకున్నాను, డోంట్ వరీ. స్లో. అమ్మా, కూరగాయలు తేవడానికి చిన్న చిన్న పనులకి మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళొచ్చు. యా రైట్. అమ్మగారికి మస్కా కొట్టుకో. హలో వదినా, నా పార్టీ సంగతి ఏంటి? మీ అన్నయ్య గారు ఆఫీస్ నుంచి తొందరగా వస్తే అంతకంటేనా? అమ్మా, నీకు ఉత్తరం వచ్చింది. నాకా? మధు, నీ లెటర్ అందింది. నువ్వు పడే బాధ తెలిసింది. కానీ నువ్వు ఒక్కదానివే లోకంలో బాధపడుతున్నావన్న ఫీలింగ్ నీకుందనిపించింది. ఓసారి చుట్టూ చూసి నీకంటే ఎక్కువ బాధలో ఉన్నవారిని గమనించు. పెద్ద గీత చిన్న గీతలాగా నీ ప్రాబ్లమ్స్ అన్నీ నథింగ్ అనుకుంటావు. కనీసం భర్త ఆదరణ లేకుండా అల్లల్లాడిపోయే ఆడాళ్ళు ఎంతమంది ఉంటారో బహుశా నీకు తెలియదు. నేనొచ్చినప్పుడు నీకో వింత కథ చెప్తాను, ఓపిక పట్టు. అంతవరకు నీ టెంపర్ లూజ్ అవ్వకుండా మంచిని సంపాదించే ప్రయత్నం చేస్తూనే ఉండు. బాయ్, నీ గిరిజ. హాయ్ గాయత్రి. హాయ్, బాగున్నావా? బాగున్నాను. ఈ ఆంటీలు మధు ఫ్రెండ్స్. మధు ఎక్కడుంది? మధు అక్కడ వెనకాల ఉంది. దా. అదిగో మధు. హాయ్ మధు. హాయ్ పుని. హాయ్ గిరిజ. హాయ్ హాయ్. చూడు, నేను నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చేసా. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి గాయత్రితో ఆడుతుండు, నువ్వు లోపల ఉంటావు. పదండి. ఏంటి మధు, మీ అత్తగారు చాలా కమాండింగ్ టైప్ లా ఉంది. మెల్లిగా వింటారు. లేదులే, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎలా ఉన్నావు? మీ అత్తగారు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు? వాళ్ళు మారుతారని ఆశ నాకు లేదు. పెళ్ళంటే ఏంటో అనుకుంటాం, రొటీన్. ఆలోచించడానికి ఆనందించడానికి స్వతంత్రం లేదు. అసలు నన్ను అడిగితే మీది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్. మీరు సపరేట్గా ఉండాలి, అప్పుడు వేరే వాళ్ళ సుత్తుండదు. అమ్మా నాన్నని చూస్తే గజగజ వణికే భర్త వేరే కాపురం పెడతాడని ఆశపడకూడదు. మరి ఇంకెందుకో ఏడుపు? అవును, కరెక్ట్గా చెప్పావు. ధైర్యం లేని వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవాలి. అలా కాంప్రమైజ్ కాలేక ఎదుటివాళ్ళు ఎప్పటికైనా మారుతారేమో, కోడలు కూడా కూతుర్లాంటిదే అని గ్రహిస్తారేమో అని ఆశపడితే దాన్ని అత్యాశ అనొచ్చు. అవును గిరిజ, ఏదో కథ చెప్తానన్నావు. ఓ, కథ చెప్తాను కదా. అయితే వినండి. అనగనగా ఓ గిరిజ, ఆమెకు శేఖర్ అనే ఓ భర్త. ముందు గిరిజను బాగానే చూసుకునేవాడు. మనిషి మంచివాళ్లా కనిపించినా భార్య మీద అనుమానమని ఆ తర్వాత తెలిసింది. అనుమానమా? అది పెళ్ళైన కొత్తలో? అవును. అదెలా మొదలైందంటే, నువ్వేమనుకోకపోతే ఓ ప్రశ్న అడగండి. నీకింతకు ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారా? నేను అలా కనిపిస్తున్నానా? ఊరికే అడిగానులే, ఈ రోజుల్లో కామన్ కదా. మరీ అంత మీన్ మెంటాలిటీయా? టూ మచ్. టూ మచ్ కాదే, 10 మచ్. ఇంతకంటే మచ్ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇంకో చెప్తాను, వినండి.
గిరిజా గిరిజా ఏమిటండి ఏమైంది? ఏమీ కాలేదు. ఆ సేల్స్ కుర్రాడితో ఏమిటి అంతసేపు? ఏమిటండి ఎందుకలా మాట్లాడుతున్నారు? అన్ని వెరైటీ ఐటమ్స్ చూపిస్తున్నాడు. వాణ్ణి పంపే ముందు. నన్ను హర్ట్ చేస్తున్నారు తెలుసా? ఏం చేయమంటావు? నా అందమైన భార్య మీద ఎవరైనా కన్నేస్తారేమోనని. హిపోక్రసీ అయితే హిపోక్రసీనా పాడా? అసలు ఎలా టాలరేట్ చేసావే? మీ ఆయన అవతారాలు ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? మరో అవతారం చూడు. గిరిజా గిరిజా ఏమిటండి ఏమైంది? నేను లేనప్పుడు ఇంటికి ఎవరొచ్చారు? మీ కొలీగ్ రామ్ గోపాల్ వచ్చారు. మీరు లేరని చెప్తే వెళ్ళిపోయారు. మరి ఈ కాఫీ తాగింది ఎవరు? ఆయనే. కాఫీ పెట్టి ఇచ్చేంత టైం వరకు కూర్చున్నాడా? కాఫీ తాగుతూ ఇంకేం కబుర్లు చెప్పాడో? నాతో కబుర్లు చెప్పాల్సిన అవసరం ఆయనకేంటండి? అయినా పరాయి మగాడికి కాఫీ పెట్టి ఇవ్వాల్సినంత అవసరం తమరికేం వచ్చిందో? నేను ఆయన్ని మగాడా ఎవరా చూడలేదు. మీ స్నేహితుడు. మీరెప్పుడు ఆయన గురించి చెప్తూ ఉంటారుగా. ఇంతకు ముందు కూడా మన ఇంటికి వచ్చిన మనిషి కాబట్టి మర్యాద ఇచ్చాను. మర్యాద ఎవరేమన్నారు? అదేమిటండి, ఆయన మీ కొలీగ్. నేను చదువుకున్న దాన్ని. ఎదుటి మనిషికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం నాకు తెలుసండి. ఎదుటి మనిషి మగాడైతే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పిందని చదువు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఎదురు జవాబులు కూడానా? అసలు అందమైన దాన్ని, చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవడం నాది తప్పు. ఎందుకండి నన్ను ఇలా చంపుతారు? ఓహో, నా మొగుడు నన్ను చంపు తింటున్నాడో నేర్చుకోవడానికి ఇంకో మగాన్ని వెతుక్కుంటున్నావేమో. నీకు అలాంటి ఐడియా ఏదైనా ఉంటే ముందే చెప్పు. స్టాప్ ఐసే, స్టాప్. మాకు వినటానికే భయం వేస్తుంది. అసలు నువ్వు అలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావే? తాళి కట్టించుకున్నాను కనుక. ఏమిటి, నేను ఏడిస్తే నా కళ్ళ నీళ్ళు తుడుద్దాం అనుకుంటున్నావా? అంత ఆశపడకు. నా కళ్ళల్లో నీళ్ళని నా గుండెల మంటలు ఎప్పుడూ ఆవిరి చేశాయి. అందుకనేనా పెద్ద గీత చిన్న గీత అంటూ కబుర్లు రాసావు? ఇప్పుడు తెలిసిందా? మీరు చిన్న గీత పెద్ద గీత అంటూ కూర్చున్నా ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్. అసలు ఎలా భరిస్తున్నారే? మీరు కాలేజ్లో చూపించిన ఆవేశాలు ఏమయ్యాయి? నేను గత్యంతరం లేక భరిస్తున్నాను. నేను మా అమ్మా నాన్నల పరువు కోసం ఇన్నాళ్ళు ఊరుకునేదాన్ని. మరిప్పుడు నాకు ఈ గొడవలు అలవాటైపోయి అవి లేకపోతే తోచదేమో అనిపిస్తుంది. ఆర్ యు జోకింగ్? నీ పెళ్ళయ్యాక ఏం చేస్తావో చూద్దాం. నేను పెళ్లి చేసుకోవడమా? నెవర్. నీ చేతుల్లో ఏముంది? నో యార్, మిమ్మల్ని ఇద్దరిని చూశాక మ్యారేజ్ గురించి ఆలోచన కూడా రాదు. మాకంటే సుఖంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారే. ఐ డోంట్ కేర్. మీలాగా మ్యారేజ్ అని ఊబిలోకి దిగదలుచుకోలేదు. బహుశా ఇదే లైఫ్ ఏమో. ఏది ఇలా ఏడవలేక నవ్వడమా? మధు ఈసారి మన ఇంటికి వచ్చినప్పుడు గాయత్రిని కూడా తీసుకురా. మీ అత్తగారి కంటే మంచిదేలే. ఏయ్, ఏమిటది? చూపించమంటుంటే దొంగతనం చేస్తున్నావా? అమ్మగారు నీకేం తక్కువ చేశారని? ఏమైనా కావాలంటే అడిగి తీసుకోవాలి, అంతేకాని ఇంట్లో వస్తువులు బయట చేయడం తప్పు కదూ. ఓ లోపలికి. ఏమిట్రా గొడవ? చూడమ్మా, మీ కోడలు నన్ను ఎన్నెన్ని మాటలు అంటోందో. ఏమంది? నీ చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో పనిచేస్తున్నాను. ఎప్పుడన్నా దొంగతనం చేశానమ్మా? చీ. నేను ఇంత మాట ఎప్పుడూ పడలేదు. మాధవి అత్తయ్య, వీడేం చేశాడో తెలుసా? వీడు వీళ్ళ అమ్మ నాన్న అందరి ఇంట్లో ఉండేవారు. అయ్యో బాబోయ్, ఇల్లంతా తోచేసేవారేమో. చూడు మాధవి, వాడికి అంత కర్మ పట్టిందని అనుకోను. అయినా పెద్దవాళ్ళిళ్లలో నౌకర్లతో ఎలా మసులుకోవాలి నేర్చుకుంటే మంచిది. నీకు అది అలవాటు లేదు కాబట్టి కొత్తగా ఉందేమో. అత్తయ్య, నురారా. ఊరుకో మధు, కూల్ డౌన్. ఎందుకంత కోపం? నేను తప్పు చేయలేదుగా. కనీసం ఓదార్పుగా కూడా మాట్లాడరా? నేను నిన్ను ఎప్పుడైనా ఇల్ ట్రీట్ చేశానా? అరే, నేను ఈ ఇంటికి మీకోసం వచ్చానండి. వాళ్ళు నన్ను కనీసం ఈ ఇంటి మనిషిగా ట్రీట్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళకి నాకు మధ్య బ్రిడ్జిగా ఉండాల్సిన మీరు ఏం చేస్తున్నారని ఎంతసేపు ఊరుకో అనడం తప్ప.
భిక్షపతి, భిక్షపతి. అత్తయ్య, అత్తయ్య. మధు, ఏమైంది మధు? మై గాడ్, జనంతా ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. మందేమైనా వేసుకున్నావా? చూడు ఎంత నీరస పడిపోయావో. ఏమైనా తిన్నావా పొద్దునుంచి? కలలో మా అమ్మ ఫ్రూట్ జ్యూస్ తాగించిందిలేండి. సంజయ్, ఇంట్లో ఒక్కరూ ఉండరు. ఇంకోళ్ళ సంగతి నాకు ఎందుకండి? మీరు నన్ను బాగానే చూసుకుంటున్నారా? ఇంటికి కూడా ఈ మధ్య లేటుగా వస్తున్నారు. పిచ్చి పిల్ల, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే నీ జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. పడుకో కళ్ళు మూసుకుని. మీరు వచ్చేసరిగా తగ్గిపోతుందిలేండి. ఒంట్లో ఎలా ఉందో? మీరు సేవలు చేసిన తర్వాత ఇంకెలా ఉంటాను? బ్రహ్మాండంగా ఉన్నాను. బ్రహ్మాండంగా అంటే అన్నిటికీ రెడీయేనా? మ్మ్. వై ఇప్పుడు నేనేమన్నాన్ని? అన్నిటికీ రెడీయేనా అంటే ఉద్యోగానికి అప్లై చేసావు కదా, రిప్లై వచ్చింది. ఎల్లుండే ఇంటర్వ్యూ. నిజంగానా? ఆ మధు, ఏమైంది? ఏం లేదు. నాకేదో అనుమానంగా ఉంది. అవునా? ఆ ఏది పొట్ట చూపించండి. ఎన్నో నెల? వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్. రియల్లీ మధు? क्या हो रहा है? ఆకలి. వాట్ ఆకలి? బకాసురుడి చెల్లెల్వా? మధ్యాహ్నం ఆకలి వేస్తే ఇద్దరు మనుషులు అన్నం తిన్నాం. తర్వాత స్వీట్ కార్న్ అంటూ రవా కేసరి చేయించుకున్నాం. 5ంటికి మిర్చి బదులు చెప్పించుకున్నాం. 6ంటికి అమ్మా ఆకలి అంటే అమ్మ పూరీలు చేసి పెట్టింది. 8ంటికి డిన్నర్. ఇప్పుడేమో 4 యాపిల్స్. ఇంకా ఆకలా? కాసేపు తర్వాత అమ్మ ఎట్లాగో పాలు కలిపియమనింది. కాసేపు ఆగలేవా?
అత్తగారింట్లో మాడిపోయి ఉంటుంది, అదంతా ఇప్పుడు భర్తీ చేస్తోంది. మమ్మీ అయ్యో అయ్యో, నా పిల్లకి దిష్టి కొడుతున్నారా మిమ్మల్ని? మధు, వాళ్ళు చూడకుండా తినలేవు. మళ్ళీ దొంగతనంగానా? పిచ్చి వెదవల్లారా, మధు ఇప్పుడు 2 మనుషులకు సరిపడా తినాలి. పైగా ఎంత తిన్నా మాయమైపోతుంది. బలం కూడా కావాలి, తెలిసిందా? నువ్వు తిన్నమ్మా. ఏం కాదు, తిన్నది అరగడానికి బావగారు రోజు ఈవినింగ్ వాక్ కి తీసుకెళ్ళమన్నారు. చేపెట్టు చేపెట్టు, కాలు తంతున్నాడు. ఏమండి, నాకు చాలా టెన్షన్ గా ఉందండి. ఎందుకో మాధవి డెలివరీ విషయమే. నాకేమో అలవాటు లేదు. ఎలా చూసుకోవాలో ఏమిటో. రేపది హాస్పిటల్లో బాధపడుతుంటే చూడలేను. ఒకవైపు ఏమో టెన్షన్ పడుతూనే ఉన్నావు, మరోవైపు దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నావు. ఆ తర్వాత కార్యక్రమాలు కూడా అన్ని సక్రమంగానే అవుతాయి. ఏమిటండి? మధుకి మగపిల్లాడు పుట్టాడు. నిజమా అండి? మధుకి మగ పిల్లడు పుట్టాడా? ఏ